ఓకే మై డియర్ మాస్టర్స్, మరి రోజుకొక మంచి మాటలో ఈరోజు ఆనందపు అల 5వ రోజు చెప్పుకుందామండి. చూడండి, మన దైనందిన జీవితంలో దెబ్బలని తగిలిన చోట మళ్ళీ దెబ్బలు తగులుతూనే ఉంటాయి. దూరమైన బంధాలు ఇంకా దూరమైపోతూ ఉంటాయి. మనం ఒక వాహనం మీద వెళుతున్నాం అనుకోండి, దారిలో గుంట కనపడితే దాని నుంచి తప్పించుకోవాలనుకొని మనం పక్కకి వెళ్ళాలి. అలా కాకుండా ఆ గుంటనే చూస్తూ సూటిగా వెళితే అందులోనే పడిపోతాం. ఇది మనసు ధోరణి. ఏది మనసులో వద్దనుకుంటామో అదే జరుగుతుంది. ఒక చిన్న పరీక్ష చూద్దాం. ఒక 5 నిమిషాల పాటు కోతి గురించి ఆలోచించకూడదని మన మనసుకు ఆజ్ఞాపించి కూర్చుందాం. ఏమవుతుంది? ఆ 5 నిమిషాలు మనసంతా ఆ కోతులు ఆక్రమించేస్తాయి. కాలికి దెబ్బ తగిలితే ఎప్పుడూ అదే గుర్తుంటుంది. దానికి ఏది తగలకూడదని ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే దానికే మళ్ళీ ఎదు తగులుతూనే ఉంటుంది. ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే, అయ్యో నా కర్మ ఇలా కాలిందే, నాకు అదృష్టం లేదా, అసలు నేను ముందుకు పోలేనా అనుకుంటూ ఎంతో బాధపడుతూ ఉంటే ఆ సమస్య అలానే ఉంటుంది. అదేవిధంగా కుటుంబంలో ఒక సమస్య వచ్చినప్పుడు కేవలం దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే తర్వాత చేయాల్సిన పనులన్నీ ఆగిపోతాయి. తద్వారా ఉన్నవి చాలక మరిన్ని కష్టాలు కూడా వస్తుంటాయి. తీరని సమస్యలు ఎన్నో చుట్టుముడుతూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏకాగ్రత కోల్పోకుండా చేయాల్సిన జాగ్రత్తగా చేసుకుంటూ పోతే పరిస్థితి ఇంకా దిగజారకుండానే ఉంటుంది. సమస్యలు వాటంతట అవే సృష్టించబడవు. మనకు తెలియకుండా మనమే సృష్టించుకుంటాం. సమస్యల గురించి ఆలోచించకుండా చేయాల్సిన పనులపై దృష్టి పెట్టి ఏకాగ్రతతో పనిచేయాలి. అప్పుడు వెంటనే మన భయాలకు, ఆందోళనకు అర్థం లేదు అని అప్పుడు తెలుసుకుంటాం. అలాగే గతంలో ఆశ ఉండాలి అనుకున్నాం, కానీ ఆశకు అంతం ఉంటుందా? మన జీవితాన్ని అనుభవించే విధానాన్ని పరిశీలించి చూస్తే మనలో ఉన్నదేదో ఇప్పుడున్న స్థితి కంటే ఇంకాస్త మేలైన స్థితిలో ఉండాలంటూ తప్పిస్తుంటుంది మన మనస్సు. అవునా కాదా? ఇదే మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాథమిక రహస్యం. మనకు ధనార్జన మీద ఆసక్తి ఉంటే మరింత డబ్బు కావాలనుకుంటాం. అధికారంలో ఉంటే మరింత అధికారం, ఆస్తులు కావాలనుకుంటే ఇంకా పెద్ద అంతస్తులు, ఆస్తులు సంపాదించాలని దాని మీద దృష్టి పెడుతుంటాం. అలాగే ప్రేమైనా, తెలివితేటలైనా ఏది కావాలనుకుని ఇంకా కావాలనుకుంటూనే ఉంటాం. ఈ ఆశ ఒక పరిమితికి లోబడి ఉండదు. మనకున్న దానికంటే ఇంకాస్త కావాలని, మరింత కావాలని ఎప్పుడు మనకు ఒక తపనంటూ ఉంటుంది. ప్రస్తుతం మనం ఏ స్థితిలో ఉన్నా ఇంతకంటే ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని మన ఆశ మనల్ని సదా ముందుకు నెడుతూనే ఉంటుంది. అసలు ఇదంతా సరే, ఇలా కొద్దిగా అసలు ఎదగటం ఎందుకు? మనం ఒక పని చేద్దాం. మనల్ని భూమండలానికి రాజుగాను, రాణిగాను పట్టం కట్టామనుకోండి, అంతటితో తృప్తి చెందుతూ ఉంటామా? ఆ చందమామ ఉందే, అది కూడా కావాలనుకుంటాం. అవునా కదా? మనం లోతుగా బాగా ఆలోచించి ఒకసారి పరిశీలన చేసుకుందాం. అసలు నిజంగా మనం కోరుకునేది ఏమిటి? ధనమా, ఆస్తులా, ప్రేమ, లేక జ్ఞానమా? అసలు ఏం కావాలి మనకు? నిజంగా దేని కొరకు అన్వేషిస్తున్నాం? దేంట్లోనైనా ఇంకా పైకి వెళ్ళాలనే కదా మన ఆకాంక్ష. అంటే ఇప్పుడున్న దానికంటే ఇంకా ఎక్కువ కావాలని, మన జీవిత ఫలాన్ని మరింత రుచి చూడాలనుకుంటున్నాం. అలా అయితే మన కోరిక యొక్క విస్తృతి ఎంతవరకు ఉండాలనుకుంటున్నాం? ఎంత సాధించినా, ఏది పొందినా
అసలు ఆశకు అంతం ఉందా? మనలోని ఆశకు అసలు అంతం ఎక్కడ? హద్దులు ఎక్కడున్నాయో ఒక్కసారి చూద్దాం. హద్దులు లేకుండా పెరగాలని ఆశపడుతున్నాం, అంతం లేకుండా ఎదగాలని అభిలషిస్తున్నాం. అయితే దాన్ని సాధించి అనుభవించడానికి మరి మన దగ్గరున్న ఉపకరణలు ఏమిటి? పంచేంద్రియాల ద్వారానే, అంటే చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శల ద్వారానే మనం మన జీవితాన్ని అనుభవిస్తున్నాం. ప్రపంచాన్ని అంతరంగంలోకి గ్రహించేవి ఐదే కదా. ఈ పంచేంద్రియాల ద్వారానే అనంతమైన దాన్ని పొందగలమా? ఒక్కసారి ఆలోచించండి. మనం నిద్రిస్తున్న మన శరీరంలో జీవ ప్రక్రియ ఆగిపోదు, మనసు కూడా పనిచేస్తూనే ఉంటుంది. అలాగే ఈ ప్రపంచం కూడా నడుస్తూనే ఉంటుంది. కానీ సుప్తావస్థలో మనకు ఈ ప్రపంచం అదృశ్యమైనట్లు అనిపిస్తుంది, అంటే నిద్రలో. ఎందుకు? మనం నిద్రపోతున్నప్పుడు ఈ పంచేంద్రియాలు పనిచేయనందువల్లనే. అంటే పంచేంద్రియాల పనితీరు పరిమితులకు లోబడి ఉందన్నమాట. ఈ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, మన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, హద్దులు లేకుండా విస్తరించాలని మనం ఆశిస్తున్నాం. కానీ అవి పొందటానికి మాత్రం హద్దులకు లోబడి ఉన్న ఉపకరణలతో ప్రయత్నిస్తున్నాం. చంద్రుని చేరుకోవాలనుకునే వాళ్ళు ఎడ్ల బండిలో ప్రయాణం సాగిస్తే చేరుకోవటం సాధ్యమేనా? మనం ఇప్పుడు అందరం కూడా అలాంటి ప్రయత్నంలోనే ఉన్నాం. ప్రయత్నం ఫలించకుండా పోవటానికి కారణం ఎద్దులే అని, అలాగే కొరడతో వాటిని కొంతమంది మరింత గట్టిగా బాదుతూ ఉంటాం. కొరడ పిగిలిపోయినా చంద్రుని చేరుకోగలమా? ఒకసారి ఆలోచించండి. మరి ఎలా చేరుకోవాలి? మన జీవితంలో ప్రగతిని సాధించి ఉన్నత స్థితి పొందాలనుకుంటే, అంతం లేని దాన్ని తెలుసుకోవాలంటే పరిమితులతో ఉన్న మన పంచేంద్రియాలను దాటిపోవాలి. ఈ పంచేంద్రియాలకు మించిన ప్రజ్ఞను పొందాలంటే ముందు మన ఎరుకను మెరుగుపరుచుకోవాలి. అది మెరుగుపడాలంటే ముందుగా ఆ ఎరుకలో ఉన్న స్పష్టతలు ఏదని తెలుసుకొని ఆ స్పష్టతను అడ్డుకునేది ఏమిటో గ్రహించాలి. అందుకు ఒకే ఒక మార్గం, అదే ధ్యానం. ధ్యాన మార్గమే అందుకు ఉత్తమ మార్గం. మై డియర్ ఫ్రెండ్స్, జీవిత రహస్యాలు కొందరికి సులభంగా అర్థమై మరికొందరికి అర్థం కాని సమస్యగా మిగలటానికి కారణం ఏమిటి? దీనికి కారణం వారు అలా జన్మించటమే కాదు. దీనికి కారణం ఒక్కటే, మన జీవన విధానంలోని కొన్ని అడ్డంకులు సృష్టించుకున్నాం మనమే. అంతగా మనం విధించుకున్న అడ్డంకులు ఏమిటి? మరి అడ్డంకులను ఎలా తొలగించుకోవాలి? దానికి కావలసిన టెక్నాలజీ అంటూ ఏమిటి? మరి వీటిని రేపటి రోజున మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి మానస్తారావు.